ఓకే. సో ఇప్పుడు ఈ క్రిస్టల్ ప్రాపర్టీస్ని మనం స్టడీ చేయాలి అండ్ డిస్పర్షన్ రిలేషన్స్ని అంటే రిలేషన్ బిట్వీన్ ఎనర్జీ అండ్ మొమెంటం ఎట్లా ఉంటుంది క్రిస్టల్లో అనే దాని గురించి మనం చూడాలి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేటువంటి ఇష్యూ ఏంటంటే ద ఎనర్జీ ఈజ్ p²/2m దాన్ని మనం h²k²/2m అంటున్నాం. అదర్వైజ్ h², అండ్ మొమెంటంకి వచ్చేసరికి h0k, అదర్వైజ్ h/λ. అండ్ బ్రాగ్స్ రిలేషన్ ఏముందంటే ఓకే, సో ద డిస్పర్షన్ యాంగిల్ is inversely proportional to separation between the planes. సో మనం ఎక్స్టర్నల్గా మెజర్ చేయగలిగినటువంటి ఏ పారామీటర్ తీసుకున్నా సరే మోస్ట్ ఆఫెన్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు సర్టన్ లెంత్కి ఇన్వర్స్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎనర్జీ, మొమెంటం, డైఫ్రాక్షన్ యాంగిల్. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఐఎమ్ ట్రైంగ్ టు స్టడీ ఎ సెట్ ఆఫ్ క్రిస్టల్ ప్లేన్స్. ఒక సెట్ ఆఫ్ క్రిస్టల్ ప్లేన్స్ మీద ఈ బ్రాగ్ రిఫ్లెక్షన్ జరిగితే వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద డైఫ్రాక్షన్ యాంగిల్ అనేది నేను మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ ద రిఫ్లెక్షన్ అకర్స్ ఆన్ ఫస్ట్ సెట్, the diffraction angle will be proportional to 1/d. ఒకవేళ ఈ ఫస్ట్ ప్లేన్ మీద థర్డ్ ప్లేన్ మీద రిఫ్లెక్షన్ జరిగింది, అప్పుడు the reflection angle will be proportional to 1/2d. When the separation between the planes now it is 2d. First and third plane మీద రిఫ్లెక్షన్ జరిగినట్లయితే the diffraction angle will be proportional to 1/2. అంతే కదండి. సో ఇలాగా లెట్స్ సే ఐ వాంట్ టు స్టడీ ద ప్రాసెస్ ఆన్ ఎ సెట్ ఆఫ్ ప్లేన్స్. నేనేం చేయాలి, సో ఐ హ్యావ్ టు రిప్రజెంట్ ద ఎంటైర్ సెట్ ఆఫ్ ప్లేన్స్ ఆన్ ఎ పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేన్స్ అన్నిటిని నేను రిప్రజెంట్ చేయాలి, వీటి మధ్య స్పేసింగ్ ఎంత ఉందని చూసుకోవాలి. రైట్, అయితే ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్, ఎందుకంటే ఐ హావ్ టు డ్రా ప్లేన్స్, వాటి మధ్య ఈ డిస్టెన్స్లు ఇవన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఇఫ్ ఐ వాంట్ టు సింప్లిఫై ద ప్రాసెస్, ఫస్ట్ సింప్లిఫికేషన్ కమ్స్ దిస్ పాయింట్. ఈ రిఫ్లెక్షన్ అన్ని కూడా ఒక పాయింట్, ఆ యాటమ్ ఎక్కడైతే ఉందో అక్కడే జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ద ప్లేన్ ఇంపార్టెంట్, బట్ ద atom, whatever a particular atom on the plane makes a difference. కాబట్టి instead of a set of planes, if I represent each plane by a dot, then also my purpose serves. సో నా స్టడీ అనేది కంటిన్యూ చేయొచ్చు. రైట్, దెన్ ఇప్పుడు నేను 4 ప్లేన్లకి ఒక పేపర్ మీద తీసుకొని 4 డాట్లు పెట్టాను, వర్క్ అవుతుంది. ఇంకొక 10 ప్లేన్స్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను, ఏమవుతుందంటే సో ఐ హావ్ టు డబుల్ ద పేపర్. ఓకే, అయితే ఇంత చేసినా కానీ మళ్ళీ నాకు వచ్చే రిజల్ట్ ఏంటి, నేను ఫస్ట్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ డిస్టెన్స్ మెజర్ చేయాలి, దీన్ని ఇన్వర్స్ చేయాలి. సెకండ్ రిఫ్లెక్షన్కి ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే మళ్ళీ డిస్టెన్స్ మెజర్ చేయాలి, దీన్ని ఇన్వర్స్ చేయాలి. ఓకే, సో ప్రాసెస్ అనేది ఇంకా కాంప్లికేట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఇఫ్ ఐ డైరెక్ట్లీ రిప్రజెంట్ ఈచ్ ప్లేన్ బై ఇన్వర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, ఈ స్పేసింగ్ నేను 1/d అని తీసుకుంటాను.
అంటే లెట్స్ సే ఇది 0.1 సెంటీమీటర్స్ ఉంటే ఇది 10 సెంటీమీటర్స్ వస్తుంది. ఫస్ట్ వన్ అనేది కొంత పెద్దగా వస్తుంది. నెక్స్ట్ నుంచి ఎఫెక్ట్స్ ఏంటంటే ఐ కెన్ రిప్రజెంట్ మై సెకండ్ ప్లేన్ హియర్ 1/2. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ప్లేన్ ఇది అవుతుంది, సెకండ్ ప్లేన్ ఇది అవుతుంది, థర్డ్ ప్లేన్ ఇక్కడికి వస్తుంది, ఫోర్త్ ప్లేన్ 1/4 లో. So I can accommodate all my crystal in a stipulated zone. And whatever distance I measure is now directly related to my experimental facts. ఇంకో 10 ప్లేన్స్ పోయిన తర్వాత నేను ఇక్కడ పాయింట్ పెట్టడం కష్టమైపోతుంది. ఓకే, అక్కడ రిజల్ట్ ఏంటంటే 10 ప్లేన్ పోయిన తర్వాత అసలు డైఫ్రాక్షన్ జరగకపోవచ్చు. So I can clearly see that in my representation. Right? So instead of planes, if I take points, that is sufficient. And instead of the direct distances, if I take reciprocal of the distance, that would be more convenient. That will be directly representing the experimental facts. So that is why in crystallography we start the concept of reciprocal lattice. Reciprocal lattice అనే కాన్సెప్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మిల్లర్ ఇండిసెస్ కానీ రెసిప్రోకల్ లాటిస్ అవన్నీ కూడా దట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ వరకు యాక్చువల్గా ఉండేది సార్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల. ఇక్కడ నుంచి దాని తర్వాత 1/d తీసుకుంటున్నాం కదా సార్. అది డిస్టెన్స్ కానీ డీ కనుక్కునేది 1/d చేసే కంటే డైరెక్ట్ 1/d మనం డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తాం. Next comes the question, how to represent them mathematically. Crystallography అనేసరికి ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సమ్ వెక్టర్. సో ఇప్పుడు వీటిని కూడా మనం వెక్టర్స్గా ఎలా రిప్రజెంట్ చేయాలి, రెసిప్రోకల్ ఆఫ్ డిస్టెన్సెస్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ప్లేన్కి పర్పెండిక్యులర్ ఈ పాయింట్స్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయాలి అనేది చూడాలి. సో లెట్స్ ఐఎమ్ టేకింగ్ ఏ ప్లేన్ BC అని ఒక ప్లేన్ తీసుకుంటాను, a set of planes. Okay, so now I want to get a vector perpendicular to this plane. ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న వెక్టర్ ఒకటి కావాలి నాకు.
అండ్ ఆ వెక్టర్ లెంత్ వచ్చేసి రెసిప్రోకల్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అయి ఉండాలి. మాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ ఏమో 1/a ఉండాలి, డైరెక్షన్ ఏమో పర్పెండిక్యులర్ టు బీసీ ఉండాలి. అంటే ఏ మే నాట్ బి ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు బీసీ. అంటే ట్రైక్లేనికో మోనోక్లేనికో తీసుకుంటే ఒక ప్లేన్కి పర్పెండిక్యులర్గా రెండో ఈ వెక్టర్ ఉండాలని గ్యారంటీ లేదు. సో మనం సెట్ ఆఫ్ ప్లేన్స్ మాత్రం దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ ప్లేన్ ఆర్ గివెన్ సెట్ ఆఫ్ ప్లేన్స్. సో ఇప్పుడు బీసీకి పర్పెండిక్యులర్గా ఉన్న వెక్టర్ ఎట్లా వస్తుందంటే, సో ఐ కాల్ దట్ యాజ్ ఏ reciprocal vector can be obtained by a cross product. ఈ రెండింటిని క్రాస్ ప్రొడక్ట్ చేసినట్లయితే I get a vector perpendicular to that plane. If I divide with a dot b cross, దాన్ని నేను వాల్యూమ్ ఆఫ్ ద సెల్తో డివైడ్ చేస్తాను. a dot b cross. What do I get? ఇప్పుడు ఆ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే, మ్యాగ్నిట్యూడ్ అంటే ఓన్లీ లెన్స్ వరకే తీసుకుంటాం, డైరెక్షన్ మనకు అనవసరం. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి బీసీ క్యాన్సిల్ అయిపోతే 1/a ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్. సో mod a ఈక్వల్ టు 1/a. అండ్ డైరెక్షన్ perpendicular to bx. A bar is a vector and mod A is its magnitude. అయితే ఈ పీరియాడిక్ సిస్టమ్స్ వచ్చిన ప్రతిసారి కూడా మనకి వాటి ఇంట్రడ్యూస్ ఎ టర్మ్ 2π బై హ్యాండ్ అని అనుకున్నాం. ఏంటంటే విల్ బి కంపేరింగ్ విత్ ద పీరియాడిసిటీ ఆఫ్ సర్కిల్. ఎక్కడైనా సరే వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ ఆర్ ఎనీ రిపీటింగ్ సిస్టమ్ ఉంటే వీ కంపేర్ ఇట్ విత్ పీరియాడిసిటీ ఆఫ్ సర్కిల్. సర్కిల్లో ఒక ఆబ్జెక్ట్ ఇట్లా మూవ్ అవుతుంది, the image of the object on the diameter will make simple harmonic motion. And ఇక్కడ మనకి ఒక రిలేషన్ ఏదో వస్తుంది, ఏమండి x is equal to phase difference, phi is equal to 2π by lambda into path difference అని వస్తుంది. అంటే దీన్ని యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x డిస్ప్లేస్మెంట్ ఎట్లా ఉంది అనేది స్టడీ చేసిన, ఇక్కడేమో వేవ్ లెంత్ మాట్లాడతాం, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడతాం, అండ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫేజ్ మూడు రకాలుగా స్టడీ చేయొచ్చు స్టోరీ. అంటే దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఇమేజ్ ఆన్ ద డయామీటర్. సో ఒక మనిషి ఇట్లా ట్రావెల్ చేస్తున్నాడు సర్కిల్లో, ఓకే, వాడి ఇమేజ్ ఎట్లా మూవ్ అవుతుందంటే వీడు ఇట్లా మూవ్ అవుతూ ఉంటే ఇమేజ్ అనేది ఇట్లా ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఇక్కడ ఒక మిర్రర్ పెట్టు, మళ్ళీ వీడు ఇట్లా ట్రావెల్ చేసేసరికి ఇమేజ్ ఇట్లా వస్తుంది, రీచెస్ అదర్ అండ్ కమ్స్ బ్యాక్. సో ద ఇమేజ్ ఆన్ ద డయామీటర్ విల్ మేక్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఆన్ ఎ సర్కిల్.
సో ఇప్పుడు మనం గ్రాఫ్ తీసుకున్న దానికి పొజిషన్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఇమేజ్. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు అనేది ఎక్స్ వాల్యూ రైజ్ అవుతూ ఉంది, కొద్దిగా పెరుగుతుంది. డిస్ప్లేస్మెంట్ అనేది పెరిగింది, 0 అయింది, మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్లో పెరిగింది, మళ్ళీ 0 అయింది. ఇట్ కంటిన్యూస్ లైక్ దట్. అలాగే యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం 1 సెకండ్ దగ్గర ఎక్కడ ఉంది డిస్ప్లేస్మెంట్, 2 సెకండ్స్ ఎక్కడ ఉంది, 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15, 20. దెన్ ఆల్సో యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫ్. యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఫేజ్ యాంగిల్ ఆల్సో ఈ 5 0 ఉన్నప్పుడు ఎంత ఉంది, 20, 90, 100, 120, 270, 360. డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది అంటే యూ గెట్ సమ్ గ్రాఫ్. వాటి మధ్య రిలేషన్ ఏమొస్తుందండి, 2π అనే యాంగిల్ ట్రావెల్ చేసేలోపు x అనే డిస్టెన్స్, లాంబ్డా అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం. సో అందులో ఫ్రాక్షన్ φ అనే యాంగిల్ ట్రావెల్ చేసేలోపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం. x is equal to lambda by 2π into phi. So fraction of the distance is fraction of the angle multiplied by total distance. Otherwise phase difference is equal to 2π by lambda times path difference. సో ఏం జరుగుతుందంటే వెరెవర్ వీ హ్యావ్ సమ్ పీరియాడిసిటీ, రిపీటెడ్గా జరుగుతున్న ప్రాసెస్ని మనం రిప్రజెంట్ చేసే ప్రతి చోట కూడా we introduce a factor of 2π by hand. సో ఇక్కడ కూడా క్వాంటమ్ మెకానిక్స్, వేవ్ మెకానిక్స్, వేవ్స్ గురించే స్టడీ చేస్తున్నాం కాబట్టి మ్యాటర్ వేవ్స్ అని కానీ ఆప్టికల్ లైట్ వేవ్స్ అని కానీ ఎవ్రీథింగ్ ఈజ్ స్టడీ ఆఫ్ వేవ్స్, క్వాంటమ్ మెకానిక్స్ అని. సో హియర్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ p h by lambda అనే దాని బదులు we're writing h bar k. సో k అనేది 2π by lambda అనే ఒక కొత్త టర్మ్ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఎందుకని జస్ట్ టు టెల్ దట్ ద సిస్టమ్ ఈస్ పీరియాడిక్. ఆ సిస్టంలో ప్రాసెస్ అన్ని కూడా రిపీటెడ్గా జరుగుతున్నాయి, ఆ వేవ్ అనేది రిపీటెడ్గా జనరేట్ అవుతుంది అనేది రిప్రజెంట్ చేయడం కోసం వీఆర్ రీప్లేసింగ్ లాంబ్డా విత్ k. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం h బదులుగా h బార్ అని రాస్తాం, h by 2π. అలాగే ఎనర్జీ h bar square k square. సో అలాగా we introduce a factor of 2π always. బజాజ్ ఫినాన్స్ బ్యాంక్ కదా,
Right. So in quantum mechanics, wherever we have this, we introduce a factor of 2 pi by hand, just to tell that the system is periodic. So అందుకనే మనకు వేవ్ ఈక్వేషన్ సొల్యూషన్స్ కూడా sin kx minus omega t. Omega అనేది 2 pi by t. That is also a periodic term. These are all periodic constants. So to continue the same story here also, I am introducing a factor of 2 pi by hand. So my reciprocal vector is 2 pi times b cross c by a dot b cross c. అలాగే b డైరెక్షన్ లోకి వచ్చేసరికి 2 pi c cross a by b dot c cross a. c bar వచ్చేసి 2 pi times a cross b by c dot a cross b. That is a total reciprocal lattice. Reciprocal lattice vectors వస్తాయి, దాంతో మనం ఒక reciprocal lattice ని డెవలప్ చేస్తాం. యాక్చువల్ క్రిస్టలోగ్రఫిక్ వెక్టర్స్. ఒరిజినల్ క్రిస్టల్లో ఏబిసి వెక్టర్స్ ఉంటాయి కదా, ఏ ఒక రెండు తీసుకుని దాని పర్పెండిక్యులర్ ఒక దాన్ని క్రియేట్ చేస్తున్నాం సార్. సో ప్రతి ప్లేన్కి మన పర్పెండిక్యులర్స్ డెవలప్ చేస్తాం. విత్ magnitude of reciprocal of distance. Now we study the properties of crystal in this lattice. So in lattice lo study cheste manaki whatever we measure, it will be directly reflecting some experimental factor. ante kadandi. So ee vectors తీసుకొని నేను మళ్ళీ ఇంకొక lattice ని డెవలప్ చేస్తాను. So that is called reciprocal lattice. Okay. రెసిప్రోకల్ లాటిస్ లో విగ్నాసిస్ ప్రిమిటివ్ సెల్ ని బ్రిలైన్ జోన్ అంటారు. అల్గాలిందా సో we got a bar is equal to 2 pi by a b cross c by a dot b cross c. సో ఇలాగ సెట్ ఆఫ్ వెక్టర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే 2 pi by a. Magnitude of b vector is 2 pi by b. Magnitude of c is 2 pi by c. Okay.
So now I want to study the properties of this. So ఇప్పుడు నేను ఒక ఫ్రీ పార్టికల్ తీసుకున్నానండి క్రిస్టల్ లోపల. I'm assuming electron as a free particle. Then దాని ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది? Otherwise free electron model. It is called free electron model. So ఇప్పుడు నేను ప్రాపర్టీస్ ని స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకొని వస్తాను. My first assumption is the electron is free to move throughout the lattice. Okay. So energy అనేది ఏమవుతుంది? p²/2m otherwise h²k²/2m. And the dispersion curve is given by this. K versus omega or K versus energy. So now I want to introduce the lattice points. ఇప్పుడు లాటిస్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, వాటి ఎఫెక్ట్ ఏముంటుంది అనేది స్టడీ చేద్దాం మనం. ఓకే, సో ఈ లాటిస్ పాయింట్స్ వచ్చేదానికన్నా ముందు వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద యూనిట్ సెల్. ప్రిమిటివ్ సెల్ ఒకదాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ప్రిమిటివ్ సెల్ అండ్ రెసిప్రోకల్ లాటిస్. That too, Wigner's is primitive cell. మనకి ప్రిమిటివ్ సెల్ ఎలా ఉంటుంది అనేది తెలియనప్పుడు ఏం చెప్పామంటే టు యూజ్ ద Wigner's మోడల్. ఆ లాటిస్ మొత్తం మీద ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఒక పాయింట్ నుంచి నియరెస్ట్ నైబర్స్ అన్నిటిని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ గీయాలి. ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్తో డెవలప్ అయిన సెల్ని ప్రిమిటివ్ సెల్ అంటాం. ఓకే, సో అలాగా ఇప్పుడు ఈ రెసిప్రోకల్ లాటిస్కి ప్రిమిటివ్ సెల్ని మనం డెవలప్ చేయాలి. సో ఇట్ టేక్ సమ్ ఆటమ్. సో ఇందులో ఆటమ్స్ ఎట్లా ఉంటాయంటే they are separated by x-axis లో తీసుకున్నట్లయితే 2π/a is the spacing between those atoms. Okay, so if I fix my origin here, ఇప్పుడు ఈ Wigner's సెల్ ఏమవుతుందంటే I have to draw lines to nearest neighbors and draw perpendicular bisectors. So this will be at plus π/a, this will be at minus π/a. Okay? So set of points 2π/a spacing లో ఉన్నాయి రెసిప్రోకల్ లాటిస్ లో. అందులో నేను ఒక పాయింట్ తీసుకున్నాను, దాని ఆరిజిన్ అని తీసుకుంటున్నాను. దాని నుంచి నియరెస్ట్ నైబర్స్ ఏముంటాయి? డైరెక్ట్ డిస్టెన్స్ ఆఫ్ 2π/a. I'm considering only one dimension. minus 2π/a is minus This is minus 2. సో నేను ఏదో ఒక పాయింట్ తీసుకొని దాని నియరెస్ట్ నైబర్స్ కనెక్ట్ చేసి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ గీయాలి.
దాన్ని ప్రిలైన్ జోన్ అంటారు. The bigness is primitive cell in reciprocal lattice. ఇక ఫర్దర్గా దీన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఈ ప్లస్ పై బై నుంచి ప్లస్ 2π బై ఏ, మైనస్ పై బై నుంచి మైనస్ 2π బై ఏ. సో ఈ పోర్షన్ మొత్తం సెకండ్ ప్రిలైన్ జోన్. దిస్ ఇస్ ఫస్ట్ పీ. ఓకే, సో ఆ ప్రాసెస్ అనేది వీ కెన్ ఎక్స్టెండ్ ప్లస్ 2π బై మైనస్ 2π బై. సో ఫస్ట్ జోన్ చుట్టూ వస్తుంది అంటే ఇక్కడ ఏదో రెండు పోర్షన్స్ లా కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ కవరింగ్ ద ఫస్ట్ జోన్. అంతే కదండి, సెకండ్ జోన్ అనేది ఈస్ కవరింగ్ ద ఫస్ట్ జోన్. సో నాకు ఇప్పుడు ఫ్రీ పార్టికల్ వచ్చినటువంటి గ్రాఫ్లో నేను వాట్ ఐ డూ, ఐ విల్ రిప్రజెంట్ దిస్ ప్రిలైన్ జోన్స్. అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది స్టడీ చేయడం కోసం. ఇక్కడ ఏమొస్తుందంటే యాక్చువల్లీ we see atoms in these locations in the real crystal. ప్రిలైన్ జోన్లో ఎక్కడైతే డాట్స్ ఉంటాయో అక్కడ ఒరిజినల్ క్రిస్టల్లో అయితే ఆటమ్స్ ఉంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, రైట్. సో యాక్చువల్గా అయితే సెకండ్ ప్లేన్ థర్డ్ ప్లేన్ అవన్నీ కూడా ఈ లోపల ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, వీఆర్ ఎక్స్టెండింగ్ ఇట్. ఎందుకంటే ద పిరియాడిసిటీ అప్లైస్ ఎవ్రీవేర్. సో ఈ క్రిస్టల్ లోపల ఏం జరుగుతుందనే దాని బయట కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. దట్ ఈస్ వై జస్ట్ ఎక్స్టెండింగ్ ద ప్రిలైన్ జోన్స్. సో దర్ ఈస్ నో రియల్ క్రిస్టల్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్ ద ఫస్ట్ జోన్. This is called periodic zone scheme. This study is called periodic zone scheme. దీని కంటిన్యూషన్ మనకి యాక్చువల్గా అయితే మన ఎంటైర్ క్రిస్టల్ ఈ జోన్లోనే ఉంది, ఫస్ట్ జోన్లోనే ఉంటుంది. అయితే మనం మామూలుగా గ్రాఫ్ గీస్తేనేమో ఈ అవతల జోన్లో కూడా గ్రాఫ్ వచ్చేస్తుంది, అంతే కదండి. ఎనర్జీ వర్సెస్ మొమెంటమ్ గ్రాఫ్ గీస్తే ఇట్ ఎక్స్టెండ్స్ టు అదర్ జోన్స్ ఆల్సో. అండ్ ఇలాగ జోన్స్గా వచ్చిన తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి, ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అదర్ జోన్స్ కెన్ బి షిఫ్టెడ్ టు ఫస్ట్ జోన్.
ఫస్ట్ జోన్లో ఏం జరుగుతుందో సేమ్ అదర్ జోన్స్లో కూడా జరుగుతుంది. అదర్ జోన్స్లో ఏం జరుగుతుందో అదే ఫస్ట్ జోన్లో కూడా జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు షిఫ్ట్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఫస్ట్ జోన్. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలియట్లేదు, బట్ ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. సో వీ బ్రింగ్ దిస్ ఎఫెక్ట్ బ్యాక్ టు ఫస్ట్ జోన్. అంతే కదండి. సో దానికోసం వాళ్ళకి సేమే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ జరుగుతుంది. ఎందుకంటే క్రిస్టల్ అంతా రిపీట్ అవుతుంది కదా. సో వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ యూనిట్ సెల్ ఇట్ విల్ బి రిపీటెడ్ ప్రాసెస్. అంటే ఫస్ట్ సెల్ని క్రాస్ అయ్యి ఎలక్ట్రాన్ బయటకు వచ్చిందంటే దీనికి ఎంత ఎనర్జీ కావాలి అనేది సెకండ్ సెల్ క్రాస్ అవడానికి కూడా సేమ్ ఎనర్జీనే అవుతుంది. డిస్టెన్స్ ఎక్కువ క్రిస్టల్ కదా, ఎవ్రీథింగ్ విల్ బి ఈక్వల్. సరే ఇది మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక థియరిటికల్ స్టడీని డెవలప్ చేస్తాను. దిస్ ఇస్ ఆల్ రెసిప్రోకల్ సెల్. ఇది నా ఇమాజినేషన్ మాత్రం. ఎవ్రీథింగ్ ఆల్ డిస్టెన్స్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ఒరిజినల్ క్రిస్టల్. ఓకే. సో ఇప్పుడు నేను ఈ జోన్ మొత్తాన్ని ఫస్ట్ జోన్లోకి తేవాలంటే ఏం చేయాలంటే అటు షిఫ్ట్ ఇట్ బై 2π/a. సో ఈ పోర్షన్ని నేను 2π/a షిఫ్ట్ చేయాలి, అలాగే ఈ పోర్షన్ని 2π/a షిఫ్ట్ చేయాలి. ఓకే. అలాగే నెక్స్ట్ జోన్లో స్టడీ చేయాలంటే ఏం చేయాలి? 4π/a షిఫ్ట్ చేయాలి. అంతేనా? ఇదొకటి ఇదొకటి 4π/a షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది. What do I get? ఫస్ట్ జోన్లో గ్రాఫ్ ఇలా ఉంది. దీన్ని 2π/a షిఫ్ట్ చేయాలి. ఇది π/a, ఇది 2π/a. సో లెట్స్ సే 1 2 3 4 5 6 ఉంటే దిస్ ఈజ్ 1 2 4 will come here. అంతే కదండి. ఇక్కడ వరకు π/a, ఇంకొక π/a. 2π/a షిఫ్ట్ చేస్తే 4 ఇక్కడికి వస్తుంది. 3 2π/a షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది? ఒక π/aకి ఇక్కడికి వస్తుంది, ఇంకో π/aకి ఇక్కడికి వచ్చేస్తుంది. 3 కమ్స్. అండ్ ఈ మొత్తాన్ని 4π/a షిఫ్ట్ చేయాలి. π/a 2π/a 3π/a 4π/a. π/a 2π/a 3π/a 4π/a. ఈ గ్రాఫ్ ఇక్కడికి వస్తుందా? ఒకసారి చూడండి. దీని 4 షిఫ్ట్ చేయాలి. లేదా దాన్ని 2π/a షిఫ్ట్ చేశారా? ఓకే. దీన్ని 2π/a షిఫ్ట్ చేస్తే ఎంత వస్తుందండి? π/a 2π/a. దిస్ కమ్స్ ఇన్ టు ఫస్ట్ 2π/a షిఫ్ట్ చేస్తే
అంటే ఓవరాల్గా ఫస్ట్ జోన్లోకి రావాలి కదా, 4/5 చేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, దీన్ని కూడా నేను 2/5 షిఫ్ట్ చేస్తున్నాను. అంటే ఒక యూనిట్ వెక్టర్ లెంత్ మనం సబ్ట్రాక్ట్ చేయాలి, మల్టిపుల్స్ ఆఫ్ యూనిట్ వెక్టర్. సో దీన్ని హాఫ్ ఏ చేస్తే, దీన్ని అయితే హాఫ్ చేస్తే ఫస్ట్ జోన్లోకి వచ్చేస్తుంది, బట్ హాఫ్ అనేది మీనింగ్లెస్ కదా. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1 టోటల్ వెక్టర్. సో ఇందులోంచి 1 టోటల్ వెక్టర్ సబ్ట్రాక్ట్ చేస్తే దిస్ కమ్స్ ఇంటూ ఫస్ట్. 6 అనేది అక్కడికి వచ్చేస్తుంది, ఇది కూడా ఫస్ట్ జోన్లోకి వచ్చేస్తుంది. ఇఫ్ ఐ సబ్ట్రాక్ట్ 2/5. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ reduced Chomsky. By shift చేసి సో వన్స్ ఇది మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐ క్యాన్ ఎక్స్టెండ్ ఇట్ టు ఎనీ జోన్స్. అంటే ఇప్పుడు పార్టికల్కి ఇంత ఎనర్జీ ఇస్తే దాని మొమెంటం ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, రైట్? నౌ ఐ క్యాన్ ఎక్స్టెండ్ ద స్టడీ టు ద ఎంటైర్ రిలయన్స్ జోన్. మొత్తం రెసిప్రోకల్ లాటిస్ మొత్తానికి నేను ఎక్స్టెండ్ చేయొచ్చు కదండి. Because whatever happens in first zone can be extended to other zones. And this is called extended zone scheme. So here you have some crossover points. సో ఈ క్రాస్ పాయింట్స్ వచ్చిన ప్రతి చోట కూడా ఏమవుతుందంటే we have atoms in the real crystal, a nucleus in the real crystal. సో ఇప్పుడు now the problem,
కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్దర్. సో ఇప్పుడు ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఒక క్రిస్టల్ లోపల ఎట్లా బిహేవ్ చేస్తుంది అన్నది మనకు వచ్చింది. బట్ రియల్ క్రిస్టల్ ఏమంటే న్యూక్లియస్ ఉన్న చోట ఎలక్ట్రాన్ అనేది స్లో అవుతుంది. న్యూక్లియస్ దాటి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. న్యూక్లియస్ దగ్గరకు వచ్చేటప్పుడు స్పీడ్ అవుతుంది. సో ఆ ఎలక్ట్రాన్ అనేది ఫాస్ట్గా స్లోగా స్లోగా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకని? బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్. సో ఇక్కడ న్యూక్లియస్ అనేది ఎక్కడ ఉంది ఈ స్టడీలో? హియర్ అట్ ద క్రాస్ ఓవర్ పాయింట్స్ యూ హ్యావ్ న్యూక్లియస్. సో ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటి? సో ఒక పర్టికులర్ సర్టెన్ ఎనర్జీతో మూవ్ అవుతుంది, మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. హౌ టు రిప్రజెంట్ దట్? we represent it as a perturbation quantum mechanics లో. ఓకే, నార్మల్ ఎనర్జీకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ అడిషనల్ మోడిఫికేషన్ చేయాలంటే we consider it as a perturbation. సో పెర్టర్బేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఏదైనా సరే డిజనరసీ విల్ బి లిఫ్టెడ్ అప్. ఇక్కడ ఏంటి, రెండు స్టేట్స్కి ఒకటే ఎనర్జీ ఉంది. టూ స్టేట్స్ హ్యావ్ గాట్ సేమ్ ఎనర్జీ. అంటే పార్టికల్కి ఈ మొమెంటం ఉన్నా సరే ఈ మొమెంటం ఉన్నా సరే ఒకటే ఎనర్జీ వస్తుంది. సో టూ స్టేట్స్ హ్యావ్ గాట్ సేమ్ ఎనర్జీ అండ్ వాటిని ఏమన్నారు? డిజనరేట్ స్టేట్స్ అంటారు. దీస్ ఆర్ ఆల్ డిజనరేట్ స్టేట్స్. అండ్ ఆ పెర్టర్బేషన్ వల్ల డిజనరేస్ అనేది లిఫ్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది? there will be a smooth crossover. అంటే ఎనర్జీ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. కొంత అమౌంట్ ఏమో ప్లస్ డెల్టా పైకి వెళ్ళిపోతుంది, ఒక మైనస్ డెల్టా ఇందులో సబ్ట్రాక్ట్ అవుతుంది. ఆ పెర్టర్బేషన్ అనే డెల్టా ఎఫెక్ట్ని యాడ్ చేయడం వల్ల. అంటే మామూలుగా ఈ పార్టికల్ ఎనర్జీ p²/2m ఉంది, ప్లస్ v యాడ్ చేసినప్పుడు ఎక్కడైతే డిజనరేస్ వస్తుందో అక్కడ మనకి మేబీ ఒక పోర్షన్ ఏమో ప్లస్ v/2 తీసుకుంటుంది, ఇంకొక పోర్షన్ ఏమో ఇంకొక v/2 తీసుకుంటుంది. there will be some redistribution of energy. డిజనరేసీని లిఫ్ట్ చేస్తుంది. మనకి లెట్స్ సే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినట్లయితే సేమ్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం ఉన్నవి స్ప్లిట్ అవుతాయి. జీమన్ ఎఫెక్ట్ అంటాం. స్ప్లిట్ అవుతుంది అంటే ఏంటంటే సేమ్ ఎనర్జీ ఉండాల్సింది px py ఎలక్ట్రాన్స్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు pxకి ఎనర్జీ తగ్గటము, pyకి ఎనర్జీ పెరగటం. దెర్ విల్ బి సమ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అడిషనల్ ఎఫెక్ట్స్ అనేది ఆ డిజనరసీని లిఫ్ట్ చేస్తాయి. సో ఎనర్జీ లెవెల్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అండ్ వి గెట్ బ్యాండ్ గ్యాప్ హియర్. ఓకే, సో కిట్టల్ బుక్లో నియర్లీ ఫ్రీ ఎలక్ట్రాన్ మోడల్ అన్న చోట వస్తుందండి. బికాస్ ఆఫ్ బ్రాగ్ రిఫ్లెక్షన్ బ్యాండ్ గ్యాప్ అక్కర్స్. సరే చూద్దాం. అందులో ఏం చెప్తాడంటే బికాస్ ఆఫ్ బ్రాగ్ రిఫ్లెక్షన్ బ్యాండ్ గ్యాప్ అక్కర్స్ అని ఒక సెంటెన్స్. దట్ ఈస్ ద మోస్ట్ డిస్టర్బింగ్ సెంటెన్స్. అంటే బ్రాగ్ రిఫ్లెక్షన్ జరిగితేనే బ్యాండ్ గ్యాప్ వస్తుందా? అంటే మామూలుగా క్రిస్టల్స్కి బ్యాండ్ గ్యాప్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రాగ్ రిఫ్లెక్షన్ జరిగితేనే బ్యాండ్ గ్యాప్ వస్తుందా? అంటే లైట్ వేస్తేనే బ్యాండ్ గ్యాప్ వస్తుందా, లేకపోతే రాదా ఎక్స్రేస్ వేస్తేనే బ్యాండ్ గ్యాప్ వస్తుందా? సో యాక్చువల్గా
చెప్పింది ఏంటి అంటే బ్రాగ్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుందండి? Atoms means ఆటమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ. ఈ రెసిప్రోకల్ లాటిస్లో బ్రాగ్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు రిలయన్స్ ఆన్ బౌండరీస్ దగ్గర బ్రాగ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే, సో ఆ బ్యాండ్ గ్యాప్ బ్రాగ్ రిఫ్లెక్షన్ జరిగే లొకేషన్లో వాట్ ఈస్ ఎఫెక్ట్? ఆ న్యూక్లియస్ ఉంటే వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి? ఎనర్జీ లెవెల్ డిసరెన్స్ అనేది లిఫ్ట్ అవుతుంది. సో ఓవరాల్ wherever that Bragg reflection occurs, at those locations band gap occurs. without degeneration. Yeah, and because of the perturbation by the nucleus. Perturbation అంటే Degeneration బ్రేక్ చేసి అంటే రెండు స్టేట్స్ సేమ్ ఎనర్జీ ఉండకుండా చూస్తుంది. Because of Bragg reflection band gap occurs అన్నదానికి యాక్చువల్ మీనింగ్ అది. బ్రాగ్ రిఫ్లెక్షన్ జరిగే చోట బ్యాండ్ గ్యాప్ అనేది వస్తుంది. బ్రాగ్ రిఫ్లెక్షన్ వలన కాదు అది యాక్చువల్. ఓకే, సో ఇప్పుడు నవ్ ఐ గో బ్యాక్ టు పీరియాడిక్ జోన్స్కి. సో ఇప్పుడు నాకు న్యూక్లియస్ ఎఫెక్ట్ ఏంటి అనేది తెలిసింది, ఎనర్జీ లెవెల్స్ ఎట్లా షిఫ్ట్ అవుతున్నాయి అనేది తెలిసింది. దెన్ ఐ గో బ్యాక్ టు ద ఒరిజినల్ స్టోరీ, పీరియాడిక్ జోన్స్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎట్లా వస్తుందంటే అంతేనా? ఇందాక స్ట్రైట్ లైన్స్ ఉండాల్సిన ప్రతి చోట కూడా గ్యాప్ అనేది వస్తుంది. నియర్లీ ఫ్రీ ఎలక్ట్రాన్ మోడల్. నియర్లీ ఫ్రీ ఎలక్ట్రాన్ మోడల్లో ఈవెన్ క్రానిక్ పెన్నీ మోడల్ అయినా కానీ గెట్ దిస్ కైండ్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఇక్కడ ప్రతి చోట కూడా మనకి న్యూక్లియస్ అనేది ఉంది జోన్ బౌండరీస్లో. నా స్లోప్ ఆఫ్ దిస్ కర్వ్ ఏమి వస్తుందంటే స్లోప్ ఆఫ్ డిస్పర్షన్ కర్వ్ గివ్స్ యూ ద వెలాసిటీ. ఇక్కడ స్లోప్ అంటే ఏంటి? యాంగిల్ మేడ్ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ యాంగిల్ ఏముంది? 0 ఉంది. అంటే ఏంటి? హియర్ ద పార్టికల్ విల్ బి అట్ రెస్ట్.
ఆ న్యూక్లియస్ ఉన్న చోట పార్టికల్ అనేది ఆగిపోతుంది, ఎలక్ట్రాన్ అనేది. అది దాటి కొంచెం ముందుకు వచ్చింది అనుకుందాం, స్లోగా దాని వెలాసిటీ అనేది రైజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే నెక్స్ట్ న్యూక్లియస్కి వచ్చేసరికి మళ్ళీ వెలాసిటీ జీరో. ఓకే, ఇది కొంచెం కొంచెం స్పీడ్ రైజ్ అవుతూ మళ్ళీ నెక్స్ట్ న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ స్పీడ్ జీరో అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఆ న్యూక్లియస్ని క్రాస్ చేయాలంటే వీ నీడ్ టు గివ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ సప్లై చేస్తే అగైన్ ఇట్ స్టార్ట్స్ ఇట్స్ జర్నీ. మళ్ళీ కొద్ది కొద్దిగా స్పీడ్ రైజ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ న్యూక్లియస్ వచ్చేసరికి మళ్ళీ ఆగి. సో దట్ ఈస్ హౌ ద ఎలక్ట్రాన్ ట్రావెల్స్ ఇన్ ఎ క్రిస్టల్. అదే ఎనర్జీ గ్రాఫ్, దిస్ ఈజ్ ఎనర్జీ గ్రాఫ్. అంటే మనకి యాక్చువల్గా అయితే క్రిస్టల్లో ఒక డైరెక్షన్లో ఒక న్యూక్లియస్, రెండో న్యూక్లియస్, మూడో న్యూక్లియస్ దీన్ని క్రాస్ చేస్తుందా వెళ్తుందా, ఇక్కడ ఆగిపోతుందా అన్నది మనం ఇక్కడ ఎనర్జీ ఇస్తే దాటి కొంచెం ముందుకు వస్తుంది. దట్ ఈస్ ఎనర్జీ గ్రాఫ్. దిస్ ఈస్ అ ఫిజికల్ మూవ్మెంట్ డైరెక్షన్. సో ఫైనల్ నా ఇప్పుడు ఇందులో మనం స్టడీ చేయాల్సిన ఇంకొక మాట ఏంటంటే ఎఫెక్టివ్ మాస్. ఎఫెక్టివ్ మాస్ సో ఇక్కడ ఏమవుతుందంటే పార్టికల్ అనేది స్లో అయిపోయింది, ఆల్మోస్ట్ జీరో వెలాసిటీ. మనం పుష్ చేస్తే ఎనర్జీ తీసుకొని కొంచెం ముందుకెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆగిపోతుంది. స్పీడ్ అవుతుంది, స్లో అవుతుంది, మళ్ళీ స్పీడ్ అవుతుంది, స్లో అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. దాన్ని నేను ఇన్స్టెడ్ ఆఫ్ ద వేరియేషన్స్ ఇన్ వెలాసిటీ ఐ రిప్రజెంట్ ఇట్ యాజ్ ద వేరియేషన్ ఇన్ మాస్. ఓకే, సో హియర్ ద పార్టికల్ ఇస్ ట్రావెలింగ్ స్లో అన్నదానికి ఇన్స్టెడ్ ఐ కాల్ ఇట్ యాజ్ హెవీ. ఓకే, అంటే మనకి వేరియేషన్స్ అనేవి p²/2m లో ఉండాలి. నేను మొమెంటం అనేది మార్చాలి. మొమెంటం అంటే ఏంటంటే మాస్ ఇంటూ వెలాసిటీ. వెలాసిటీలో మార్పుల కన్నా ఐ ప్రిఫర్ ద వేరియేషన్స్ ఇన్ మాస్. సో ఇక్కడ స్లో అయిపోతుంది అన్న దాని వల్ల ఐ ఫీల్ ద పార్టికల్ ఇస్ హెవియర్. ఇక్కడ దిస్ ఇస్ faster or lighter. So I reflect all the variations in velocity onto the mass. So then the effective mass theory antaru. Because all we have is momentum and mass. Right? So ఇక్కడ ఏం మాట్లాడాలి? Now I calculate the mass. So E అనేది p²/2m ఉంది. దీన్ని నేను ఎట్లా మారుస్తున్నానంటే h², k²/2m. సో ∂2E/∂k². ∂E/∂k ఏమవుతుంది? 2k h²/2m and ∂2E/∂k² h²/m.
mass of the particle is given by h bar square by dou square E by dou k square. So EK graph की variation of slope, dou E by dou k gives you the slope, and dou square E by dou k square అనేది that gives you the variation of slope. Slope ఎట్లా వేరీ అవుతుంది అన్నదానికి గ్రాఫ్ గీస్తే we get the information about mass of the particle. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్ లో dou square E by dou k square is the acceleration. So acceleration అంటే Straight line. it affects the mass actually. F is equal to ma లో slope of the curve gives you the velocity, double the slope, acceleration, and acceleration తో divide చేస్తే we get the information about mass. ఓకే, సో ఇప్పుడు ఈ మాస్ అనేది ఎట్లా ఉందనేది చూడాలి. అంటే ఇప్పుడు దీని స్లోప్ ఏమవుతుందంటే ఇక్కడ జీరో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ గురించి చూద్దాం. డో ఏ బై డో కే, ఇక్కడ జీరో ఉంది స్లోప్. పోను పోను స్లోప్ అనేది పెరుగుతుంది, మ్యాక్సిమం వచ్చి ఆ తర్వాత నుంచి మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ జీరో అయిపోయింది. ఓకే, సో ఐ గెట్ పోను పోను స్లోప్ పెరిగింది, మ్యాక్సిమం వాల్యూ వచ్చింది, మ్యాక్సిమం వాల్యూ నుంచి మళ్ళీ తగ్గుతుంది, జీరో అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ నాకు కావాల్సింది డో స్క్వేర్ ఈ బై డో కే స్క్వేర్. దీని స్లోప్ అంతే కదండి. ఏమవుతుంది, ఈ స్లోప్ అనేది పెరిగి 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 జీరో అయిపోయింది, మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్లో పెరుగుతుంది. ఓకే, సో అంటే ఇది ఒక సైన్ కర్వ్ వస్తే దాని స్లోప్ కొసైన్ కర్వ్ వస్తుంది. దిస్ ఈజ్ మై ఎఫెక్టివ్ మాస్. అంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తే నాకు ఎఫెక్టివ్ మాస్ వస్తుంది. ఓకే, so if effective mass is positive, we call it as electron, and if effective mass is negative, we call it as hole. అంటే ఈ బ్యాండ్లో ఈ ఫస్ట్ హాఫ్ పోర్షన్లో effective mass is positive. The particle behaves as electron,
అండ్ హాఫ్ ఫిల్ తర్వాత నుంచి ద పార్టికల్ బిహేవ్స్ as హోల్. ఓకే, సో అప్పుడు దాన్ని మనం ఒక సింపుల్ కేస్ కార్బన్ ఆటమ్ తీసుకుంటే ఎట్లా ఉంటుందనేది చూడాలి. కార్బన్ ఆటమ్కి ఎట్లా ఉంటుందండి, ఈకే గ్రాఫ్, దట్ ఈస్ ద బ్యాండ్ డయాగ్రామ్. ఈకే గ్రాఫ్స్ అనేవి బ్యాండ్ డయాగ్రామ్స్ అండి. సో కార్బన్కి ఏంటి 1s2 2s2 2p6. సెవెంత్ది ఫస్ట్ బ్యాండ్ అనేది కంప్లీట్లీ ఫిల్డ్, సెకండ్ బ్యాండ్ హాఫ్ ఫిల్డ్. దీన్ని బ్యాలెన్స్ బ్యాండ్ అన్నారు, దీన్ని కండక్షన్ బ్యాండ్ అన్నారు. Completely filled bands or unfilled bands. The highest filled band is valence band, the lowest unfilled band is conduction band. So if the slope reduces, the particle behaves as whole. అంతే కదండి. So here the particle behaves as a whole and here the particle behaves as electron. సో ఇక్కడ వరకు పార్టికల్స్ ఫిల్ అయినాయి. అన్సర్టెనిటీ అనేది ఉంటే ఏమవుతుందంటే యాక్చువల్ లెవెల్ కన్నా కొంచెం పైకి ఉంటాయి, లేదు టెంపరేచర్ రైజ్ అయినా కానీ బాండ్స్ని బ్రేక్ చేసుకుని పార్టికల్ ఎనర్జీ కొంచెం రైజ్ అవుతుంది. సో బ్యాలెన్స్ బ్యాండ్లో పార్టికల్ ఎనర్జీ రైజ్ అయితే దట్ బిహేవ్స్ యాజ్ ఏ హోల్. అండ్ ఇఫ్ ద పార్టికల్ ఎంటర్స్ ద కండక్షన్ బ్యాండ్ దట్ బిహేవ్స్ యాజ్ ఎన్ ఎలక్ట్రాన్. సో ఇలాగ మనకు మెటీరియల్స్ అనేవి డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్, ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ అని రెండు రకాలు ఉంటాయి. బ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి డైరెక్ట్ గ్యాప్.
సో ఇది కదా. సో ఫైనల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది, అది ఒకటి అర్థమైతే టాపిక్ విల్ బి ఓవర్. ఇక్కడ ఏంటంటే మొమెంటం కాన్స్టెంట్గా ఉంది, ఎనర్జీ అనేది రైజ్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం ఏంటంటే, సో హియర్ వీఆర్ డిస్కసింగ్ అంటే ఒక పార్టికల్కి ఎనర్జీ ఇస్తే, ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఇస్తే ఇట్స్ ఎనర్జీ ఇస్ రైజింగ్ కీపింగ్ ద మొమెంటం కాన్స్టెంట్.